సంపాదించాలి. నిన్ను చిన్న చూపు చూసినోడు నీకు సలాం కొట్టేలా సంపాదించాలి. ఏ దారి ఎంచుకున్నా తలదించుకునే త్రోవ తొక్కకుండా సంపాదించాలి. నీ పేరే ఓ ల్యాండ్ మార్క్ అయ్యేలా సంపాదించాలి. నువ్వే ఓ బ్రాండ్ అని ఊరు వాడా కోడై కూసేలా సంపాదించాలి. నువ్వంటే పడనోడు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా సంపాదించాలి. డబ్బు లేకపోతే ఇక్కడెవడూ లెక్క చేయడు. గుణం లేకపోతే చరిత్ర నిన్ను పట్టించుకోదు. గుణవంతుడైన ధనవంతుడి వైపో, ప్రపంచాన్ని ఏలు, చరిత్రలో నిలబడు. నాకు ఒక చిన్న అలవాటు ఉంది. ఎవరు ఏమిస్తారో వాళ్ళకి అదే తిరిగి ఇవ్వడం నా అలవాటు. అది ప్రేమ, డబ్బు, గౌరవం, విలువ ఏదైనా వడ్డీ టు చక్రవడ్డీ గట్టికి ఇచ్చేస్తాను. ఎందుకో తెలుసా, నా జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మను. నిజాయితీగా బ్రతకడానికి ఇది తాతల కాలం నాటి రాతీయుగం కాదు, కల్తీ నా కొడుకులు బ్రతికే కలియుగం. అర్థమైందనుకుంటా. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైన విషయాల కోసం అందరితో వాదించడం మానుకోవాలి. ఎవరో ఓ నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నీ జీవితంలో జరిగే పెద్ద నష్టం ఏమీ ఉండదు. రాముడంతటి వాడే రావణాసురుడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు. మనం వాళ్లకన్నా గొప్పవాళ్ళమైతే కాదుగా, మరెందుకీ గోల? అనుకునే వాళ్ళని అనుకోని. నా మాటలు చేదుగా ఉండొచ్చు, కానీ నా మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. తీయగా మాట్లాడే విషం చిమ్మడం నా రక్తంలోనే లేదు. నటిస్తూ నలుగురితో నవ్వుతూ బ్రతకడం కన్నా నాకిష్టమైనట్టు నా లోకంలో ఒంటరిగా బ్రతకడమే నాకు సంతోషం. నా కథలో నేనే హీరో, నేనే విలన్. ఎవరో రాసిన కథలో వాళ్లు ఆడించే తోలుబొమ్మలా బ్రతకడం నాకు నచ్చదు. నేను ఎవరికి ఆప్షన్ గా ఉండాలనుకోను. ఉంటే ప్రయారిటీగా ఉంటా, లేదంటే దూరంగా ఉంటా. రాముడంతటోడే రావణాసుడికి నచ్చలేదు, కృష్ణుడంతటోడే కంసుడికి నచ్చలేదు. నువ్వేం బిర్యానీ కాదు అందరికీ నచ్చేదానికి. నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. అది ఎవ్వడికి నచ్చకపోయినా నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉంటే వచ్చి ఉద్ధరించేవాడు నీ చుట్టుపక్కల ఒక్కడు కూడా ఉండడు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. జీవితం కూడా అంతే. లైఫ్ ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోద్ది. తర్వాత స్వర్గం నరకం అంటారా, అవి ఉన్నాయో లేదో కూడా తెలీదు. తాగినోడు ఎదవా కాదు, తాగనోడు మంచోడు కాదు. పోనీ తాగనోడు 100 ఏళ్లు బతుకుతాడని గ్యారంటీ లేదు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, టైంకి తినండి, కంటి నిండా నిద్రపోండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏ బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవారు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తాడో అంటారు, సచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్లను వాళ్ళ కర్మకే వదిలేయాలి. మనం మనకు నచ్చినట్టుగానే బ్రతకాలి. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. జీవితం కూడా అంతే. లైఫ్ ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోద్ది. తర్వాత స్వర్గం నరకం అంటారా, అవి ఉన్నాయో లేదో కూడా తెలీదు. తాగినోడు ఎదవా కాదు, తాగనోడు మంచోడు కాదు. పోనీ తాగనోడు 100 ఏళ్లు బతుకుతాడని గ్యారంటీ లేదు. ఇక్కడ ఎవడి జీవితం వాడిది, ఎవడి పెర్ఫార్మెన్స్ ఆడిది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, టైంకి తినండి, కంటి నిండా నిద్రపోండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఈ సృష్టిలో ఒంటరివాడంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరికి చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నేను ఒంటరివాడనుకోనివ్వను. చదువు నేర్చుకుని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయపడిన వ్యక్తిని మర్చిపోకు. నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్షిస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు నిన్ను అభిమానిస్తారు, కొందరు నీకు గుణపాఠాన్ని నేర్పిస్తారు. ఎవరైతే నీలో శక్తిని కనుక్కొని దాన్ని గుర్తించి వెలికి తీస్తారో వాళ్లే నీ జీవితానికి అతి ముఖ్యులు, విలువైన వారు, మర్చిపోలేని వారని గుర్తుంచుకో. ఒక్కోసారి అనిపిస్తుంది కదా,
ఎందుకురా ఈ జీవితం, నేననుకున్నట్టు బ్రతకలేకపోతున్నాను అని. అలాంటప్పుడు నువ్వు రోజు వెళ్లే దారిలో కనపడి ప్రతి ఒక్కటే గమనించు. చూడటానికి హీరోలా ఉండే ఛాయ్ అమ్మేవాడిని చూడు, 6 అడుగులుండి కూడా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నవాడిని చూడు, పూట గడవడం కోసం పానీపూరి అమ్ముకునేవాడిని చూడు, నువ్వు వేసుకున్న చొక్కా ఇస్త్రీ చేసిన వాడిని చూడు. ఏ వాళ్ళు ఆనందంగా లేరా? వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుకున్నట్టు సాగుతున్నాయా? లేదు. ఇక్కడ కారణం లేకుండా మలుపులు తిరిగేదే జీవితం. దాన్ని మనం తిప్పలేం, కానీ అది ఎటు తిరిగినా ప్రతి మలుపుకు చిరునవ్వుతో ఎదురెళ్ళావంటే నిజంగా ఆనందంగా ఉంటావు. ఒక్కసారి ప్రయత్నించి చూడొచ్చు కదా. నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే, నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే, అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసేవారు ఎందరు. నిన్ను బాధించే సమస్యలెన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నీవు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపకు, ముందుకు సాగిపో. నీ కలలను, నీ ఆశయాలను అంకిత భావంతో ఆశయ సాధనలో ఏది ఎదురైనా నీ గమనాన్ని ఆపక నీ కలల సహకారం దిశగా ముందుకు సాగిపో. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నిరాశ పడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏమివ్వాలో. నమ్మకంగా ఉండు, ఏదో ఒకరోజు నువ్వనుకున్నది సాధిస్తావు. నదిలా ప్రవహిస్తున్నంత కాలం దాన్ని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంత కాలం సంతోషంగానే ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. అంతా మన వాళ్ళే అనుకుంటే నీ ముందర నీతులు చెప్పి నీ వెనక గోతులు తవ్వే కాలం ఇది. నీ ముందేమో మా అక్క, మా బావ, మా తమ్ముడని, నీ ముందరేమో వాడి కళ్ళల్లో ఉన్న ప్రేమను చూసి, వాడి ముఖంలో ఉన్న చిరునవ్వును చూసి నువ్వు మోసపోతున్నావేమో. వాడి లోపల ఉన్న కపటం నీకు తెలియదు. వాడు నవ్వాళ్లే నావాడే అనుకుంటున్నావేమో, నా పక్కనున్నాళ్లే నావాడే అనుకుంటున్నావేమో. నీ పక్కనున్నాడు నీకు రాబోయే దినాల్లో నీకు శత్రువు కాబోతున్నా. గురువు ఎక్కడి నుంచి రావాలి? గురువు అన్నవాడు భగవంతుడి కన్నా భిన్నంగా ఎక్కడి నుంచో రావడానికి వీల్లేదు. సమస్త సృష్టే భగవత్ స్వరూపం అయినప్పుడు గురువు ఎక్కడి నుంచి వస్తాడండి? గురువు కూడా భగవంతుడిలోంచే రావాలి. భగవంతుడిలోంచి రావాలి, లేదా భగవంతుడే రావాలి గురువుగా. నీకు శక్తి లేదనుకుంటున్నావా? అదే అబద్ధం. నీవు ప్రయత్నించకపోవడమే నీ బలహీనత. పని చేయకుండా ఫలితం కోరడం, యుద్ధం చేయకుండా విజయం కోరడం లాంటిది. అది జరగదు మిత్రమా. ఈరోజు నువ్వు చేసే చిన్న పని రేపటి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ క్షణం చాలా విలువైనది, దీనిని వృధా చేయకు. ఇతరుల విజయం చూసి అసూయపడవద్దు. అది నీకు సంకేతం నీవు కూడా చేయగలవు అని గుర్తించు. నన్ను చూసి అంచనా వెయ్యొద్దు. నన్ను అర్థం చేసుకునే లోపే గేమ్ అయిపోతుంది. నేను మాటలతో గెలవను, మౌనంతో పైచెయ్యి సాధిస్తాను. నా సమయం వచ్చినప్పుడు నేను ముందుకు రాను, పరిస్థితులే నన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ శక్తిని నువ్వు అనుమానించిన క్షణమే నీకు నువ్వే ఓటమని ప్రకటించినట్టు. ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో కాదు, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనేది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. జీవితం ఒక్క రోజులో మారదు, కానీ ఒక్క నిర్ణయం మొత్తం జీవితం మార్చేస్తుంది. నిన్నటి ఓటములు నీ బలహీనత కాదు, అవే నీ బలానికి పునాది. ఈ రోజు నువ్వు కాస్త అలసిపోయి ఉండవచ్చు, కానీ ఆగిపోవడానికి కాదు. గుర్తుంచుకో, నువ్వు ముందుకు అడుగు వేసిన ప్రతి క్షణం నీ విజయానికి దగ్గర చేస్తున్నది. కాబట్టి నమ్మకం పెట్టుకో, ముందుకు సాగు. చెయ్యాల్సింది చాలా ఉంది అనుకున్నోడు నిద్రపోడు. నేనేంటో ఈ ప్రపంచానికి చూపించాలి అనుకున్నోడు అలసిపోడు. అక్కడే ఉందామనుకున్నోడు ఎక్కువగా ఆలోచించలేడు.
అంత కష్టం ఎందుకులే అనుకున్నోడు జీవితంలో మరో అడుగు కూడా ముందుకెయ్యలేడు. ఒంట్లో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కష్టపడినోడికి తిరుగులేదు. పక్కోడితో పోల్చుకుంటూ పనితనాన్ని దాచుకున్నోడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఇక్కడ పోటీలో ఉన్నోడే గుర్తుంటాడు, పడుకున్నోడు పట్టింపులోకి రాడు. అందుకే నువ్వేంటి అనేది నీ చేతల్లో మాత్రమే తెలుస్తుంది ఈ ప్రపంచానికి.